నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక మంచి టేస్టీ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. క్యారెట్ పెసరపప్పు ఫ్రై అనమాట. ఇది చపాతీస్లోకి, వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే పప్పు సాంబార్లోకి కూడా సైడ్ డిష్ లాగా సూపర్గా సెట్ అవుతుంది. సో ఈ క్యారెట్ పెసరపప్పు ఫ్రైని ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ముందుగా ఇది చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసుకుందాము. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇందులోకి కొంచెం నేను ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఈ ఫ్రైలోకి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా మంచిగా చీలికల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఉల్లిపాయలని పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా ఇలా మనకు ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేగిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము క్యారెట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5 మీడియం సైజ్ క్యారెట్స్ని ఇలా మంచిగా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ముక్కల్లాగా. ఇలా క్యారెట్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇలా ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా మనం వీటిని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. కింద అడుగు అంటకుండా ఉంటుంది. నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇలా సాల్ట్ అంతా కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, ఫైనల్గా మనకు క్యారెట్ ముక్కలు ఇలా మంచిగా కొంచెం వేగినప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపుని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోకి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ సేపు మంచిగా క్యారెట్ని బాగా మగ్గనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనము పెసరపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే వాటర్లో పెట్టుకున్నాను. మీ దగ్గర టైం తక్కువగా ఉన్నట్లయితే హాట్ వాటర్లో పెసరపప్పును నానపెట్టుకోవడం వల్ల ఒక 15 మినిట్స్లోనే మంచిగా నానిపోతుంది పెసరపప్పు. ఇలా ఈ పెసరపప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకున్నాక పెసరపప్పు అంతా కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు చక్కగా దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాతని మనము కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత కారం అలాగే ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఈ మసాలాలన్నీ కూడా క్యారెట్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్టీ క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు ఇది చపాతీస్లోకి, అన్నంలోకి నేను చెప్పాను కదండి సూపర్గా సెట్ అవుతుంది. అలాగే పప్పు అంచుకి కూడా వేసుకొని తింటూ ఉంటాం కదా, అలా కూడా ఇది మనం యాడ్ చేసుకొని తినేసేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలా పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టడానికి కూడా ఇది ఒక హెల్తీ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అందరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.